మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ గొడవలు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా మంచు విష్ణుపై మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మరోసారి వివాదం మొదలైంది. తన సోదరుడు మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణుతో పాటు వినయ్ పైన ఫిర్యాదు చేశారు. మొత్తం 7 పేజీల ఫిర్యాదును పోలీసులకు పంపించారు మనోజ్. 7 అంశాల మీద మంచు విష్ణు, వినయ్, విజయ్, కిరణ్, రాజ్ కొండూరు, శివ, మన్నూరుపై ఫిర్యాదు చేయడం జరిగింది. తన భార్య పిల్లలకు ప్రాణహాని ఉందని మనోజ్ పేర్కొన్నారు. తన కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీతో పాటు ట్రస్టులో నిధుల దుర్వినియోగం జరిగిందని బయటపెట్టేందుకు తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. తనను చంపుదానని బెదిరించారని, తన ఇంటికి కరెంట్ కట్ చేయమని విద్యుత్ శాఖకు తన పేరుతో ఫేక్ లెటర్ రాశారన్నారు. ఇక తన ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారని, ఇంట్లో చొరబడి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ దొంగలించారని ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరికొకరు బహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఆ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పోలీసుల హెచ్చరికతో మంచు ఫ్యామిలీలో గొడవలు చల్లబడ్డాయనుకునే లోపే మరోసారి మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.